ఇవాళ మేము బ్లూ థండర్ వాటర్ పార్క్లో అయితే రచ్చగా ఎంజాయ్ చేసినాం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ. ఇవాళ మేము బీబీ నగర్లో ఉన్న బ్లూ థండర్ వాటర్ పార్క్ అయితే వచ్చినాం. ఇది సిటీకి జస్ట్ 40 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. యాదగిరిగుట్ట స్వర్ణగిరి టెంపుల్స్కి వెళ్ళే వారికి సమ్మర్లో ఇది బెస్ట్ ఆప్షన్. మార్నింగ్ స్వర్ణగిరి యాదగిరిగుట్ట దర్శనం చేసుకొని 11-11:30 కల్లా ఇక్కడికి వస్తే ఫుల్ ఎంజాయ్ చేసుకొని మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. ఇంకా మా బామ్మర్ది అయితే టికెట్లు తీసుకోవడానికి లైన్లో ఉన్నాడు. ఇక్కడికైతే పబ్లిక్ మొత్తం సిటీ నుంచే వస్తున్నారు, హైదరాబాద్ నుంచి. లోకల్లో అయితే చాలా తక్కువ ఉన్నారు. ఇంకా ఈ బ్లూ థండర్ వాటర్ పార్క్ ఎంట్రీ వచ్చేసి ఒక్కొక్కరికి జస్ట్ 500 వీక్ డేస్లో, వీకెండ్లో అయితే 600. కానీ ఈ పైసలకైతే వర్త్ అన్నట్లుంటుంది ఇక్కడ రైడ్స్. ఇంకా మేము టికెట్ బ్యాండ్ తీసుకొని చేతికైతే వేసుకొని మా దగ్గర ఉన్న బ్యాగ్ లగేజ్ చెక్ చేయించుకొని మేమైతే బ్లూ థండర్ వాటర్ పార్క్లోకి అయితే ఎంట్రీ అయిపోయాను. ఇవాళ సండే వచ్చినాం. బీభత్సంగా ఉన్నారు క్రౌడ్, మామూలు అస్సలు బీభత్సంగా ఉన్నారు పబ్లిక్. చూద్దాం మరి రైడ్లు ఎలా ఎంజాయ్ చేస్తాము ఏం కథను. మేమైతే 11:30 కల్లా లోపలికి వచ్చినాం, కానీ అప్పటికే చాలా మంది వచ్చి ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. ఫస్ట్ అయితే మేమైతే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకైతే వచ్చేసినాం. నేను చేసే రైడ్స్ మొత్తం వాటర్లోనే కాబట్టి ఫస్ట్ అయితే ఫోన్కి వాటర్ ప్రూఫ్ పౌచ్ ఒకటి తీసుకున్నాం. దీని కాస్ట్ వచ్చేసి 150. అయితే ఇది చాలా వర్త్, ఎందుకంటే అసలు చుక్క వాటర్ కూడా పోలేదు ఇంతవరకు ఫోన్లో అయితే. లాస్ట్ టైం అయితే నేను 100 పెట్టి ఒక పౌచ్ తీసుకున్నా, వాటర్ ప్రూఫ్ పౌచ్. కానీ అప్పుడైతే సగం వాటర్ దాంట్లోకి పోయి ఇక ఫోన్ అయితే పక్కన పెట్టేసినాం. ఫైనల్గా అయితే మా డ్రెస్ చేంజ్ అందరి అయిపోయి మేమైతే ఎంజాయ్ చేయడానికి అయితే వచ్చేసినాం. ఈ రైడ్లు అయితే మస్తు ఉన్నాయి, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అసలు పైకి ఎక్కల్లోనే జమ్ముని జారిపోతున్నాయి. ఈ బెలూన్తో చేసే రైడ్స్ అయితే ఒక్కొక్కటి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. ఎవరు బెలూన్ వాళ్ళే తీసుకుపోవాలో అక్కడ వేసి పడేస్తారు. మనం పోయి తీసుకొని వరుసగా లైన్లో నిలబడైతే పోవాలా. మస్తు టైం పడుతుంది. నాకైతే అన్నిటికన్నా ఈ సమ్మర్ స్పెషల్ డీజే పూల్ అయితే బాగా నచ్చింది. మస్తు ఎంజాయ్ చేసిన, ఎందుకంటే వాటర్ ఫ్రెష్గా వస్తూ ఉంటాయి, కింద వాటర్ ఉంటాయి, కూల్గా చల్లగా ఉంటుంది ఎండకి. అలాగే డీజే సాంగ్స్ అయితే మస్తు సాంగ్స్ పెట్టారు, తెలంగాణ సాంగ్స్. మాయదారి మైసమ్మ, నిమ్మ తోట వనములో అని మస్తు సాంగ్స్ పెట్టారు. ఒకేపు నుంచి రైడ్లు అవుతున్నాయి, ఒకేపు నుంచి డ్యాన్స్ అవుతుంది. ఈ పూల్లో డ్యాన్స్ అయిపోయాక ఇక రైన్ డ్యాన్స్ కాడికి అయితే వెళ్ళినాం. నాకైతే రైడ్ డ్యాన్స్ అంత అనిపించలేదు, ఓకే, కానీ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్తో బ్యాచ్ వస్తారు కదా, వాళ్ళు అయితే టూ మచ్గా ఎంజాయ్ చేయొచ్చు. రైన్ డ్యాన్స్ కానీ ఏదైనా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఎందుకంటే ఫ్రెండ్స్ అందరు కలిసి అదొక వేరే ఉంటుంది. కానీ ఫ్యామిలీతో వస్తే కొంచెం తగ్గిద్ది కానీ బట్ ఓకే, చాలా బాగా చేసినాం ఎంజాయ్ మేమైతే. ఇంకా కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఏదో ఒకటి తినొద్దామని ఫుడ్ కోర్ట్కి అయితే పోయినాం. ఇక్కడ ఫుడ్ కోర్ట్ అయితే బిర్యానీస్ కానీ ఏమైనా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఇంకా మేమైతే ఒక 50 రూపాయలు చిక్స్ ప్యాకెట్, ఒక పాప్కార్న్, 3 క్యాంపా ఆరెంజ్ బాటిల్, అలాగే ఒక ఐస్ క్రీమ్ తీసుకొని ముగించేసినాం. ఇట్లాంటి ఫుడ్ కోర్టులో అయితే కాస్ట్ ఎక్కువ ఉండదని నాకు తెలుసు, అందుకే కొంచెం ఇంటికాడ వచ్చేటప్పుడే గట్టిగా లాగించేసి వచ్చినాం. అందుకే ఇప్పుడు లైట్గా తీసుకున్నా కానీ బ్యాలెన్స్ అయిపోయింది. రేట్స్ కూడా ఉండే, మీరు కూడా టమాటా రైస్ 200, బిర్యానీ 250 అట్లా ఉన్నాయి. మరి దాకా బాగా ఎంజాయ్ చేసినాం. ఇప్పుడే రెస్ట్ తీసుకుంటున్నాం. ఇంకా మా బామ్మర్ది కాదు ఇంకా ఉయ్యాలు ఊగుతూనే ఉండు. ఇంకా మళ్ళీ అయితే రైడ్స్ అయితే స్టార్ట్ చేసినాం, ఎందుకంటే మనం పెట్టే పైసలకి న్యాయం చేయాలి కదా, అందుకే మళ్ళీ స్టార్ట్ చేసినాం. మేమైతే ఈ బ్లూ థండర్ వాటర్ పార్క్లో ఉన్న రైడ్లన్నీ కవర్ చేసి ప్రశాంతంగా ఉన్నా. ఈ ఎండలకే హైదరాబాద్లో ఉన్న వాళ్ళ మట్టి కంపల్సరీగా ఇక్కడ విజిట్ చేయండి, ఎందుకంటే 500లో జస్ట్ ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అసలు మామూలు స్విమ్మింగ్ పూలే బయట 200 గంట ఛార్జ్ చేస్తున్నారు. విజయవంతంగా అయితే మా బ్లూ థండర్ వాటర్ ఫాల్స్ రైడ్ అయితే ముగిసిపోయింది. మీ తమ్ముడు వెనక చూస్తుండే, మరి ఏం చూస్తుండో అర్థం కావట్లేదు.
ఇంకా మేము మూటా ముళ్ళ సర్దుకొని అయితే బయటకు వచ్చేసినాం. చూడండి మేము 5:30కి బయటకు వచ్చినాం, అయినా ఫుల్ వెహికల్స్ ఉన్నాయి. ఇంకా మా బ్లూ థండర్ వాటర్ ఫాల్స్ రైడ్ అయితే అయిపోయింది. చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ఎట్లుంది చేసావు? నీకు ఫస్ట్ టైం కదా? సూపర్ ఉంది, ఫుల్ ఎంజాయ్ చేసాం. సరే మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.